మరొకసారి మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం 11వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపును. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, ఈ పరిశుద్ధ ఆదివారం దినమందు నీ సన్నిధి నుంచి బయలుదేరి వెళ్తుండగా నీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరిచి పంపించి మా హృదయాలు నింపమని, వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను కార్యాలన్నింటినీ బంధించమని తేటగా మాట్లాడి మా హృదయాలు తెప్పరెల చేయమని, వ్యతిరేకంగా పనిచేసే సాతాను కార్యాలు బంధించమని, సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీరు మాత్రమే పొంది మా జీవితాలకు ఆశీర్వాదం కలగచేయమని. అయ్యా తండ్రి, రోగులు బలహీనులు ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. నీ బిడ్డలని సన్నిధికి తీసుకొచ్చిన ప్రతి కానుక అర్పణ మీరు అంగీకరించండి. నూరంతల దీవెన బిడ్డలకు ఇవ్వండి. మీరే మహిమ పొందమని యేసు పుణ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి అని, త్వరలో భవిష్యత్తులో జరగబోతున్నటువంటి సంగతులు పరిశుద్ధ లేఖనాలలో దేవుడు రాయించాడు గనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథము అనేది రేపటి న్యూస్ పేపర్, రేపటి వార్త అని గత వారం కూడా మీకు విన్నవించాను. ఇవి త్వరలో సంభవింపనయ్యున్నవి. యేసయ్య రాకడను గూర్చి, ఆయన ఎదుట మనము కూడుకొనుటను గూర్చి త్వరపడి చంచల మనస్కులు కావద్దు, త్వరపడద్దు, చంచల మనస్కులు అవ్వద్దు అని మొదటి శతాబ్దంలో అన్నాడు పౌలు. ఎందుకంటే ఇదే ప్రభు రాకడ రేపే ఎల్లుండే అని ప్రజలందరినీ మోసం చేసేటువంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు. రేపు ఎల్లుండు రాదు బాబు, ప్రభు రాకడ రావాలంటే దానికి కొన్ని స్పష్టమైనటువంటి సూచనలు ఉన్నాయి. ఆ సూచనలన్నీ నెరవేరిన తర్వాత యేసయ్య వస్తాడు అని పౌలు గారు చెప్పారు. ఏ సూచనలు నెరవేరిన తర్వాత యేసయ్య వస్తాడో నేను ఇదివరకు చాలాసార్లు ఈ 4-5 వారాలుగా చెబుతూనే వచ్చాను. యేసయ్య రాకడకు ముందుగా తప్పకుండా నెరవేరి తీరవలసినటువంటి విషయం ఏంటి అంటే, దైవ విరోధి, దేవ విరోధి అయిన వాడిని బైబిల్ ఏం చెబుతుందంటే క్రూర మృగము అని చెబుతుంది. ఆ దేవ విరోధి, క్రూర మృగము అనబడినటువంటి అంతిమ అబద్ధ క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు అని చాలామంది అంటారు. అంత్యక్రీస్తు అనే మాట అంత మంచిది కాదు. మొదటి క్రీస్తు ఆయనే, ఆఖరి క్రీస్తు ఆయనే. కానీ వీడెవరంటే అంతిమ అబద్ధ క్రీస్తునని చెప్పుకుంటాడు అబద్ధ క్రీస్తు. వాడు వచ్చి ఈ భూమి మీద ప్రపంచాన్ని పాలిస్తాడు. ఆ పాలన, ప్రపంచ పాలన 3.5 సంవత్సరాల పాలన వాడు జరిగిస్తాడు. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఏం జరగబోతుంది, ఆ కాలపు రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ కాలపు మత సంబంధమైన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ 3.5 సంవత్సరాల ఆ కాలంలో క్రైస్తవ సంఘము ఎదుర్కొనే పరిస్థితి ఏది, ఆ కాలంలో ఇశ్రాయేలు జాతి ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది, ఆ కాలంలో ఆర్థిక విధానం ఏ విధంగా ఉంటుంది అనేది 5 విషయాలు. రాజకీయ పరిస్థితులు, మత సంబంధమైన పరిస్థితులు,
ఇజ్రాయేలు పరిస్థితులు, దేవుని సంఘము యొక్క పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు. ఈ 5 సంగతులు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచమంతా ఒకటే ప్రభుత్వం, ప్రపంచానికి ఒకడే రాజు. వాడు ఆ దినాల్లో ఏ పేరు పెట్టుకుంటాడో కానీ వాడినైతే బైబిల్ చెబుతుంది అంతిమ అబద్ధ క్రీస్తు, క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి, అంతిమ అబద్ధ క్రీస్తు అనేవాడు పరిపాలన చేస్తాడు. మొత్తం సిస్టమ్ అంతా మారిపోద్ది. అప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరినీ వాడే దైవావతారం అని నమ్మేలాగా వాడు చేసుకుంటాడు అని చెప్పాను. వాడు తానా అంటే తందానా అనడానికి, వాడిని ఎత్తి పట్టడానికి వాడు చేసే పనులన్నిటికీ ప్రజలను మోటివేట్ చేయడానికి, మరి ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలను వాడికి అనుకూలంగా త్రిప్పడానికి ఒకడు ఉంటాడు. వాడెవడంటే అబద్ధ ప్రవక్త. ఓ పక్కనేమో అబద్ధ క్రీస్తు పరిపాలన, వాడికి తాళం కొట్టడానికేమో అబద్ధ ప్రవక్త ఒకడు ఉంటాడు. ఈ అబద్ధ ప్రవక్త గాడిని ఏం చేస్తాడంటే ఈ అబద్ధ క్రీస్తు ప్రధానమంత్రిగా పెట్టుకుంటాడు అన్నమాట. వాడేమో మొత్తం ప్రపంచానికి రాజు. వాడు ఈ ప్రపంచానికి రాజుగా వాడు చాలామంది అవుతున్నప్పుడు వాడికి తానంటే తందానని తాళం కొట్టడానికి ఇశ్రాయేలు జాతిలో నుండి వచ్చినటువంటి అబద్ధ ప్రవక్తను వాడు ప్రధానమంత్రిగా ఏర్పాటు చేసుకుంటాడు. ఆ కాలంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే వాడే రాజు. దశరాజ్య కూటమిలో వాడు ప్రవేశించాడు. వాడికి చోటు ఇవ్వడానికి 3 వెళ్ళిపోయారు, 7 వాడు మాయలో పడ్డారు. వాడు ఏం చెప్తే వాడు చెయ్యెత్తమంటే ఎత్తుతారు, దించమంటే దించుతారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈడొక్కడే ప్రపంచ రాజుగా పాలన చేస్తూ ఉంటాడు. వాడిని గూర్చి బైబిల్ ఏం చెప్తుందంటే క్రూర మృగము అని చెప్తుంది. కాబట్టి వాడి చట్టాలన్నీ చాలా క్రూరంగానే ఉంటాయి. వాడెవరిని లెక్క చేయడు. ఇప్పుడులాగా డెమోక్రసీ అనేది ఉంది కాబట్టి, ప్రజాస్వామ్యం అనేది ఉంది కనుక ఏదన్నా ఉంటే మాట్లాడడానికి అవకాశం ఉంది. వాక్ స్వాతంత్ర్యం అనేది ఉంది. ప్రభుత్వం చేసేది తప్పు, ప్రభుత్వ విధానాలు నాకు నచ్చలేదని నినాదం అనేది లేవనెత్తవచ్చు. దానికి ఒక రాజకీయ పార్టీ నాయకుడై ఉండవసరం లేదు. ఏదో అనామకుడు, ఎవరో తెలీదో చదువుకున్న కుర్రోడు, చదువుతూ ఉన్న కుర్రోడు ఏమంటారు చీఫ్ జస్టిస్, ఆయన మాట్లాడుతూ ఒక వక్ర మాట అన్నాడు. డిగ్రీలు చదువుకుని ఉద్యోగాలు లేని వాళ్ళందరినీ బొద్దింకలు అన్నాడు. మమ్మల్ని బొద్దింకలు అంటావా? దేశానికి పట్టిన చెదపురుగులు బొద్దింకలు వీళ్ళే అని చెప్పి దూషణగా మాట్లాడాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. తర్వాత ఆయన ఏదో చెప్పుకొని వచ్చాడు, నేను అలాగనలేదు, అందరి కోసం అనలేదు, ఏదేదో చెబుతున్నాడు. ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకున్న వాళ్ళ కోసం అన్నాను, ఏదేదో అంటున్నాడు. కానీ ఇది ఎక్కడ కాలాలో అక్కడ కాలింది. ఎవరికి? ఉడుకు రక్తంతో ఉన్న వాళ్ళకి కాలింది. అది ఉడుకు రక్తంతో ఉన్న వాళ్ళకి కాలింది. జెడ్ అంటున్నారు, జెన్జీ అంటున్నారు, వాళ్ళకి కాలింది. ఒక్క చిన్న మాట పోస్టు ట్విట్టర్లో చిన్న పోస్ట్ పెట్టాడు, మేమందరం బొద్దింకలు వేశారు, బొద్దింకల పార్టీ అన్నాడు. ఇప్పుడు ఆ బొద్దింకల పార్టీ ఏమైందంటే మొత్తం భారతదేశ రాజకీయ వ్యవస్థను షేక్ చేసింది. అమెరికా నుంచి ట్విట్టర్లోనూ ఇన్స్టాగ్రామ్లో మాట్లాడడం కాదు, నేను డైరెక్ట్గా జంతర్ మంతర్కి వస్తానని బయలుదేరి వచ్చాను. నాకు ఆశ్చర్యం అనిపించింది. 8 లక్షల సంతకాలు స్వీకరించారు వీళ్ళు. స్టూడెంట్ పవర్ అంటే మామూలుగా ఉండదు.
నేపాల్ రాజుని నడి రోడ్డు మీద ఉరికించి కొట్టారు వీళ్ళు. ఆర్థిక మంత్రిని గుడ్లోడు తీసి తన్నేశారు నేపాల్లోని. జంజీ పరిస్థితి మామూలుగా ఉండదు. 1997 నుంచి 2012 వరకు ఆ కాలంలో పుట్టినటువంటి ప్రజలు, వాళ్ళ వయసు అంతా కలిపితే 18 నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళు. ఆ ఉడుకురత్నం, ఆ కసి ఎలా ఉంటుందంటే వాక్ స్వాతంత్రపు హక్కునే కాదు, అవసరమైతే చేతి స్వాతంత్రం కూడా తీసుకుంటారు వీళ్ళు. భయపడుతుంది గవర్నమెంట్, భయపడుతుంది. తప్పుడు అలిగేషన్లు చేసి ఏదేదో చేద్దామని చూశారు కానీ ఏ పని జరగలేదు. ఇదంతా ఎందుకుందయ్యా అంటే వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి. అప్పుడు వాక్ స్వాతంత్రం లేదు, ఏమీ లేదు. అప్పుడు రాజకీయ పరిస్థితులు ఏంటంటే వాడు చెప్పింది నోరు మూసుకొని వినాలంతే. అది రాచరిక ప్రభుత్వం. ఇప్పుడు మనం ఉండేది డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, అంటే ప్రజలే ప్రభువులు, ప్రజల చేత నియమించబడేది, ప్రజల కొరకు నియమించబడేది, ప్రజల చేత పాలించబడేది డెమోక్రసీ. డెమోక్రసీ పోయి అప్పుడేముంటుందంటే రాచరిక ప్రభుత్వం వస్తుంది. మరలా నెబుకద్నెజర్ రాజు పాలించినట్టు. ఆడికి ఏం తిక్కో చూడండి, ఆడికి కళ వచ్చిందంట, కళ మర్చిపోయాడంట, కళలు చెప్పకపోతే వీళ్ళు పెంట వేస్తాడట. అధ్యక్ష దీన్ని మేము ఖండిస్తున్నాం అధ్యక్ష అంటే వాడు తల ఖండించేస్తాడు. ఇంక డెమోక్రసీ బాగుంటుంది, కానీ రాచరిక ప్రభుత్వం అనేది వాడి ఇష్టం. వాడు ఏ నిర్ణయం తీసుకున్నా సరే కమిటీకి ఎవరికి సంబంధం లేదు. మంత్రిమండలి ఉంటుంది, అప్పుడు కూడా ప్రధానమంత్రి ఒక సలహా ఇస్తాడు. అది కూడా ఈ తిక్కోడికి నచ్చితే పాటించాడు, లేకపోతే లేదు. అది రాచరికం అంటే. అలాగ ప్రపంచాన్ని రూల్ చేసేటువంటి ఆ ప్రపంచ రాజు వాడికి నచ్చిన చట్టాలు చేస్తాడు. దాన్ని కాదనేవాడు ఉంటే వాళ్ళ మీద సైనిక చర్య తీసుకుంటాడు. ఎవడు ఎదురు లేదు, తిరుగులేదు. ఆ తర్వాత మతపరమైన విషయాలకు వచ్చినప్పుడు వాడు ఒక మతాన్ని స్థాపిస్తాడని ఇంత ముందు వారం కూడా చెప్పాను. ఆ మతానికి ఇదివరకే పునాదులు పడ్డాయి. యుగాంత గ్రంథంలో అయ్యగారు చెప్పారు, ఏ మతం అయితే అంత్యకాలంలో ఉండబోతుందో ఆ మతానికి ఇప్పటికే పునాదులు ఏర్పడ్డాయి. అన్ని మతాలలో ఉన్నటువంటి సారాంశం అంతా ఈ యొక్క అబద్ధ క్రీస్తు ఎవడైతే ఉన్నాడో వాడిని గూర్చే అని, వాడిని ఆరాధించే ఒక వేశ్య మతం అనేది స్థాపించబడుతుంది. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో వాటన్నిటినీ ఎదిరించి వాడే దేవుడిగా చలామణి అవుతాడు. ప్రపంచ ప్రజలందరినీ వాడి వైపుకి త్రిప్పడానికి ఈ అబద్ధ క్రీస్తు కూడా, అబద్ధ ప్రవక్త కూడా వంతపాడుతూ ఉంటాడన్నమాట. ఈ అబద్ధ ప్రవక్త మాట ఎందుకు నమ్ముతారంటే ఇశ్రాయేలీలలో మోషేలాగా, ఏలియాలాగా అద్భుతాలు చేసేటువంటి వరం కూడా వాడికి ఉంటుంది. మతపరమైనటువంటి సంగతులు ఎలా ఉండబోతున్నాయంటే, ఇప్పుడు కొంతమంది హిందుత్వవాదులు కొంతమంది బాధపడుతున్నారు. మా హిందువుల్ని చాలామంది మోసం చేసి క్రైస్తవ్యంలోకి మార్చేస్తున్నారండి, ఇది క్రిస్టియన్ దేశం కింద మారిపోవాలి అని. అలాంటి కళలు ఎవరికన్నా సరే అదంతా అబద్ధం. ఎందుకంటే ఎంత సువార్త ప్రకటించినా అందరూ క్రైస్తవులుగా మారిపోరు. నెవర్, ఎప్పుడు జరిగే పరిస్థితి కాదు అది. ఎందుకనంటే అదే నిజమైతే బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని పాలించారు, అందరూ క్రైస్తవులు అయిపోయారు. అప్పుడు అవ్వలేదు. 800 ఏండ్ల పాటు ముస్లింలు పాలించారు, అందరూ ముస్లింలు అయిపోయారా? అవ్వరు. ప్రతి భారతీయుడికి తన మతం పట్ల, తాను నమ్మిన దాని పట్ల ఆత్మగౌరవం కలిగిన వాడు భారతీయుడంటే. ఏదో పప్పులు ఉప్పుల కోసం మతం మార్చుకునేవాడు కాదు. క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయి అందరూ పులోమని మారిపోతారని భ్రమపడవద్దు. అలాంటిది జరగదు. మరి అలాగైతే గుళ్ళు ఖాళీ అయిపోతాయి అనేటువంటి, గుళ్ళో కొబ్బరికాయ కొట్టేవాడు కూడా దిక్కుండదు, నక్కలకి నివాసాలు అయిపోతాయని
వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు కదా, మరి అది నెరవేరుతుంది ఎప్పుడంటే క్రైస్తవ్యం వ్యాపించినందుకు కాదు. అన్ని గుడులు గోపురాలు అన్ని దేవత ఆరాధనలు బంద్ చేయండి. ఏ దేవుడు కాదు, ఏ దేవత కాదు, నేనే దేవుణ్ణని వాడు తన విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు. అబద్ధ క్రీస్తు యొక్క విగ్రహం ద్వారా మనం భగవంతుణ్ణి ఆరాధించవచ్చు. అసలు సిసలైన సైతాన్ మహారాజు ఉన్నాడు, ఆయన దేవుడు. ఆయన్ని ఆరాధించాలని డైరెక్ట్గా ప్రత్యక్షంగా భూమి మీద సైతాన్ని పూజించడానికి ఇప్పటికే వేలాది శాటనిజం ఆరాధన స్థలాలు ఉన్నాయి. అప్పుడు మరీ ఎక్కువ అవుతాయి. అందరినీ కాదనుకుని వాడిని పూజిస్తారు, వాడి విగ్రహం పెట్టుకుంటారు అందరూ కూడా. ఇశ్రాయేలీల్లో సందేహం, ఏమి సార్ ఈయన మెస్సియా అన్నాడు, మెస్సియా వచ్చి శాంతి రాజ్యం స్థాపించానన్నాడు, పర్వాలేదు, అతనితో సంధి చేసుకున్న కాడి నుంచి అరబ్బులతో యుద్ధం లేదు, బాగానే ఉంది. కానీ మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా విగ్రహారాధన చేయకూడదు కదా. నేనే మెస్సియని అనుకున్నవాడే విగ్రహారాధన కోసం ప్రోత్సహిస్తున్నాడు. ఇదేదో తేడాగా ఉంది అబ్బాయి, కంగారు పడొద్దు అని ఇశ్రాయేలీల్లో ఆలోచన ప్రారంభం అవుతుంది. అప్పుడు ఈ అబద్ధక్రియ ప్రవక్తగాడు లేచి అంటాడు, కంగారు పడకండి, ఇదిగో ఏ బొమ్మనైతే ఏ విగ్రహాన్నైతే మేము పెట్టామో ఈ అబద్ధ క్రీస్తు గారి విగ్రహం మీరు పూజించండి, తప్పేమీ లేదు అని విగ్రహారాధన చేయడానికి ఇశ్రాయేలీల్ని ప్రోత్సహిస్తాడు. అయినా ఇశ్రాయేలీల్లో సందేహం అలాగే ఉంటుంది. ఇశ్రాయేలీలకు యుద్ధాలు లేవు, ఏ గొడవలు లేవు. 7 సంవత్సరాల పాటు సంధి సంతకాలు జరిగాయి, శాంతి ఒప్పందాలు. కాబట్టి ఇజ్రాయేల్ సుభిక్షంగానే ఉంది, హ్యాపీగానే ఉంది. కానీ ఆలోచనలో పడింది. ప్రపంచ రాజకీయ వ్యవస్థ అంతా వాడి హస్తగతం అయ్యింది. ప్రపంచంలో ఉన్న మతాలన్నింటినీ కూడా వాడు తన స్వాధీనంలో చేసుకున్నాడు. మసీదులు, ప్రార్థనా స్థలాలు సమస్తం వాడి హ్యాండ్వర్లోకి వెళ్ళిపోతాయి. 50,000 మంది బట్టే ఆలయం కట్టవచ్చు, 25,000 మందికి బట్టే మందిరాలు కట్టవచ్చు. ఎన్ని కట్టినా ఈ పెద్ద పెద్ద మందిరాలన్నిటిని కూడా వాడు హస్తగతం చేసుకుంటాడు. మరి చిన్న చిన్న మందిరాల సంగతి ఏంటి సార్ అంటే ఇవన్నీ ముయించేస్తాడు. వారంలో ఎన్ని కోటాలు ఉన్నాయి అంటే కోటాల లిస్టు చెప్పారు పాస్టర్ అమ్మగారు. రాలేక చేస్తున్నాం సార్, ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు కోటాలు, స్త్రీల సువార్త అనేమో ఈవిడంటది, ఏజెన్సీ సువార్త అనేమో ఈయన అంటాడు. మధ్యలో యూత్ని కుదురుగా ఉండకుండా యూత్ సువార్త కూడా పెట్టారు మళ్ళీ ఆదివారం నాడు బుర్రలు తినడానికి. ఇలా మా బుర్రలు తింటే ఎలాగా అని బాధపడే వాళ్ళందరికీ ఫుల్ రిలీఫ్. అప్పుడు ఇప్పుడు ఏ కోటాలు ఉండవు. ఆరాధనకు రండి 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 అని చెప్పేసి అనడానికి. కానీ ఈ మధ్యకాలంలో ఒక ఆయన లేచి అంటాడు, ఆరాధనలో స్థలాలన్నీ ముయించేస్తాను. బాబు, నువ్వు ముయించినా ముయించుకోపోయినా అబద్ధ క్రీస్తు వచ్చాక అన్ని చర్చిలకి తాళాలు పడిపోతే, నువ్వు కట్టే గుళ్ళకి కూడా తాళాలు పడిపోతాయి. కంగారు పడే పని ఏమి లేదు. అన్నిటికీ తాళాలు వేయిస్తాడు. వస్తున్నాడు ఒకడు దరువేయడానికి. వాడెవడాడు? అబద్ధ క్రీస్తు. వాడు అన్నిటినీ మూసేస్తాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో వాటన్నిటినీ కాదని అన్నిటినీ ముయించి క్రైస్తవ ఆరాధన స్థలాల్లో కూడా వాడు ఆజ్ఞ జారీ చేస్తాడు. మీ మందిరం మీకు హ్యాపీగా ఆరాధించుకోండి, మీ సౌండ్ సిస్టమ్, మీ ఆరాధన అంతా ఓకే, అయితే ఓ పని చేయాలి. 2000 సంవత్సరాల కిందట మరియ కుమారుడైన క్రీస్తుని కాదు, ఇప్పుడు ఇరాక్లో పాలిస్తున్నటువంటి, బబులోను రాజధానిగా చేసుకుని పాలిస్తున్నటువంటి, ఇప్పుడు కనబడుతున్నాడు చూడు, ఆయనే నిజమైన క్రీస్తు. ఆయన విగ్రహం పెట్టుకోండి చర్చిలో, పెట్టుకుంటే అలా చాలామంది కన్వర్ట్ అయిపోతారు. కన్వర్ట్ అయిపోతే వాడి విగ్రహం చర్చిలో ఉంటుంది, పాస్టర్ గారు కాదు, ఇంకా ఆడి విగ్రహం ఉంటుంది. వెళ్ళి ప్రజలు వచ్చి సాగిలపడి నమస్కారం చేసి, ఓ అబద్ధ క్రీస్తు
ఓ మహారాజా అని వాడికి దండం పెట్టి వాడితో మాట్లాడితే ఆ విగ్రహం మాట్లాడుతుంది. విగ్రహాలు మాట్లాడతాయండి. మాట్లాడినట్లుగా దానికి శక్తి ఉంటుందట. దాన్ని మన బైబిల్ వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే రోబోలని చెప్పారు. బాబు రోబో మాట్లాడుతుందంటే ఈ చిన్నకుర్రోడు కూడా ఆశ్చర్యపడ్డు. వెళ్ళి చక్కగా రోబోతో మాట్లాడతాడు. వెళ్ళి రోబో కాదు బాబు, అది నిజంగానే ఆ విగ్రహం మాట్లాడుతుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం. మైకులు ఏం చేశారు? 2 మైకులు ఉన్నాయి అక్కడ, మైకులో చదవండి. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ప్రతిమకు నమస్కారము చేయమని వారిని చేయని వారిని హతము చేయనట్లు నా మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై, మృగము యొక్క ప్రతిమకు ప్రాణం వస్తుందట. ఇప్పుడు పాస్టర్ గారులు చాలామంది మీ విగ్రహాలు మోగవి, అవి మాట్లాడవు అని ప్రసంగాలు చేసి తిడుతున్నారు కదా. అప్పుడు ఆ బొమ్మ సిలికాన్ బొమ్మలు తయారు చేస్తారో లేకపోతే మరి దేంతో తయారు చేస్తారో, ఏదో ఒక హార్డ్ మెటీరియల్తో బొమ్మ తయారు చేస్తే సడన్గా బొమ్మకు ప్రాణం వచ్చి మాట్లాడుతుంది కళ్ళు తెరిచి. అది ఏఐ టెక్నాలజీతో కాదు. ఏఐ టెక్నాలజీతో మాట్లాడితే ఏం ఆశ్చర్యపడిపోయి మాట్లాడేది. ఇప్పుడు రాజమండ్రి హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా ఒక రోబోని పెట్టారట. ఎలాగనే కళ్ళు మిటకరిస్తుంది, చిరునవ్వు అవుతుంది. హలో, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? కార్డియాలజీ ఎక్కడ? 3వ నెంబర్ ఫ్లాట్లోకి వెళ్ళండి, లెఫ్ట్కి తిరగండి. ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఏముంది సార్, చిన్న డబ్బా, అట్టపెట్టి డబ్బా చేసి అందులో జెమినీకి కనెక్ట్ చేసి స్పీకర్ పెడితే మనం చేసేసాం రోబో. రోబో దగ్గరికి వెళ్ళి పలానా వాళ్ళు పేరు చెప్పి వాళ్ళు ఎవరో అనగానే దాని ఇష్టం వచ్చింది చెప్పేస్తుంది. కొల్లు మేరీ గారు ఎవరంటే రాజకీయ నాయకురాలంట ఆవిడ. ఏదో ఒకటి చెప్తుంది లోపల పెట్టిన సిస్టమ్ని బట్టి. ఆ సిస్టమ్ కాదు, అప్పుడు జరిగేది ఏంటంటే బొమ్మకు ప్రాణం వచ్చేస్తుంది. ప్రాణం కలిగిన బొమ్మను ప్రజలందరూ కూడా భ్రమపడి అదే నిజమైనటువంటి దేవుడని ఆరాధించడం మొదలు పెడతారు. అలా ఎందుకు జరుగుతుందంటే అద్భుతాలు సూచక్రియలే దైవత్వానికి సూచన అని ప్రజలు నమ్మినంతకాలము ఆ మోసంలో పడిపోతారు. అబద్ధ క్రీస్తు యొక్క ప్రతిమ మాట్లాడిన, అబద్ధ ప్రవక్త అద్భుతాలు చేసిన, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేలాగా చేసిన, తమ ప్రాణాలైనా పోగొట్టుకునేటువంటి వారు కొంతమంది ఉంటారు. వాళ్ళు అబద్ధ క్రీస్తు యొక్క ముద్ర కానీ, వాడి యొక్క మాట కానీ, వాడికి పూజలు కానీ చేయకుండా చావనన్నా చేస్తాం కానీ మా ప్రాణాలను మేము అర్పించుకోవడానికైనా సిద్ధం, కానీ వీడికి మేము పూజ చేయమని మొండిగా నిలబడతారు కొంతమంది. ఎవరయ్యా అంటే సత్యమును నమ్మడానికి ఇష్టం కలిగిన వారు. మాకు సత్యం గిత్యం జాంతానయ్య సార్, అద్భుతాలు జరిగితే చాలు. ఎక్కడ అద్భుతం జరిగితే అదే దేవుడు, ఏది మహత్తులు గమ్మత్తులు జరిగితే అదే దేవత అని సత్యాన్ని నమ్మడానికి ఇష్టము లేనటువంటి అనేక మంది మీదకు ఆ అబద్ధ క్రీస్తు పరిపాలనలో ఒకటి జరగబోతుంది. అదేంటంటే మోసము చేసే ఒక శక్తి దేవుడే పంపిస్తాడట వాళ్ళ మీదకి, ఒక పనిష్మెంట్గా. ఎందుకో తెలుసా? ఎన్నో లేఖనాల ఆధారంతో ఇదే దేవుని సత్యము అని ప్రకటిస్తున్నా సరే సత్యాన్ని వినడానికి చెవుళ్ళు లేనటువంటి వారి మీదకు దేవుడు ఒక పనిష్మెంట్ చేయబోతున్నాడు. ఆ పనిష్మెంట్ ఏంటంటే అబద్ధము నమ్మే శక్తిని దేవుడే పంపిస్తాడు. కాబట్టి తండోపుతండాలుగా
ఆ విగ్రహం మాట్లాడడం, నోటి నుంచి అగ్ని తీసుకుని రావడం అబద్ధ ప్రవక్త. ఈ సూచక్రియలు, ఈ మహత్కార్యాలు, మేఘోమదనం ద్వారా వర్షాలు కురిపిందామని ప్రయత్నాలు చేస్తే కొన్ని చోట్ల ఫెయిల్ అవుతుంది, కొన్ని చోట్ల అవుతుంది. కానీ అబద్ధ ప్రవక్తగాడు అంటాడు, ఇప్పుడు పలానా చోట్ల నేను వర్షం కురిపించిందని కాలితే చూసుకోండి, వెదర్ రిపోర్ట్ ప్రకారం 45 డిగ్రీలు అక్కడ ఉంటుంది, కానీ నేను ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాను సరిగ్గా తాళరేవులో ఇప్పుడు కుంభవర్షం కురుస్తుందని అక్కడ ఆడ అనౌన్స్ చేస్తే ఇక్కడ వర్షం కురుస్తుంది. వాడు చెప్పే ప్రతి మాట కూడా నెరవేరిపోతూ ఉంటుంది. దానికి ప్రజలు తండోపతండాలుగా, ఇంత గొప్ప ప్రవక్త, ఇంత గొప్ప దేవుడు ఇంకెక్కడ ఉంటాడండి, దేవుడండి, కంగొత్త దేవుడండి, వరములు ఎన్నో ఇస్తాడండి, అడిగిన వారికి ఇస్తాడండి, అడగని వారికి కూడా ఇస్తాడండి, దేవుడండి, కంగొత్త దేవుడండి అని వాడు వెనకాల పొలోమని వెళ్ళిపోతారు. విన్నారా పాటది? రాజాదిరాజు సినిమాలో, యేసుప్రభు సినిమా అది కూడా, రాజాదిరాజు సినిమాలో ఉంటుంది ఆ పాట, దేవుడండి, కంగొత్త దేవుడండి. తప్పులు ఎన్నో చెయ్యొచ్చండి, చేసిన తప్పులు మాఫీ అయిపోతాయండి, ఎన్ని తప్పులన్నా చేయొచ్చండి. ఫ్రీడమ్. నిష్ట కట్టుకొని కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చునే మతం కాదు అది. అనేక మంది అందులోకి వెళ్ళిపోవడానికి మరొక కారణం ఏంటంటే, ఇదిగో నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు, ఇలాంటి ఆజ్ఞలన్నీ కూడా ఏమి ఉండవు. స్వేచ్ఛ ఇచ్చేస్తాడు ప్రజలకి, ఇష్టానుసారంగా బ్రతకండి. అంటే కొన్ని మతాల్లో, మన క్రైస్తవ్యంలో కూడా కొన్ని మత శాఖలు ఉన్నాయి. ఒక్క విషయంలో కూడా కరెక్ట్ బోధించలేనటువంటి ఒక గనుడు ఉన్నాడు. ఒక విషయంలో కూడా కరెక్ట్ ఉండదు, అన్ని విషయంలోనూ రాంగ్, ఫాల్తూ డాక్టరీని. కానీ అందులోకి చాలామంది వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, అక్కడ ఆయన ఒక ఫ్రీడమ్ పెట్టాడు. అదేంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. కాబట్టి మనం పౌలుని పోలి నడుచుకోవాలి. అలాగని పౌల్లో పాపం లేదనుకుంటున్నారా? పౌలు కూడా శరీర సంబంధమైన పాపం ఉంది. నువ్వు శరీరంతో చేసే పాపానికి దేవుడు లెక్క అడగడు. ఆత్మశుద్ధిగా ఉండాలి, శరీరంతో నువ్వు ఏ తప్పు చేసినా పర్వాలేదని ఒక ఫ్రీడమ్ పెట్టాడు ఆయన. అందుకే యూత్కు బాగా నచ్చి పులోమని అటువైపుకి వెళ్ళిపోయారు. పిల్లి గర్జన, కుక్క గర్జన అనుకుంటా. కారణం ఏంటంటే ఫ్రీడమ్. అలాంటి ఫ్రీడమ్ పెట్టే మతం రాబోతుంది. ప్రపంచ ప్రజలందరినీ మోసగిస్తాడు. ప్రపంచ ప్రజలందరూ వాడు వశంలోకి వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో సత్క్రైస్తవులు, సత్యమును అంగీకరించిన వాళ్ళు, సత్యాన్ని గ్రహించిన వాళ్ళు క్రీస్తు కొరకు హతసాక్షులు అవుతారు. పోయిన వారం చెప్పాను, కొంతమందిని దేవుడు ఆశ్చర్యకరంగా కాపాడుతాడు, కొంతమంది ప్రాణత్యాగం చేస్తారు. ప్రాణత్యాగం చేసిన, ఆత్మ అర్పణ, తాము దేవునికి అర్పించుకుని హతసాక్షులుగా మారిన, ప్రాణాలతో ఉన్న, మేము సత్యం కొరకే బ్రతుకుతాము అనుకుని మంకుపట్టు కలిగిన వాళ్ళు ఒక వర్గం అయితే, సత్యం గిత్యం మనకెందుకు సారి కళ్ళ ముందు కనబడుతుందని కాదనుకునేది ఎవడుంటుంది? బుద్ధి లేకపోతే సరి. ఇప్పటి వరకు దేవుడు లేడనుకున్నాం, నాస్తికులు మేము వాదించాం, మా ఎక్స్పెరిమెంట్స్ అన్నిటినీ మేము నిజం అనుకున్నాం. కానీ మా శాస్త్రీయ విజ్ఞానానికి మించి కళ్ళ ముందు జరుగుతుందాన్ని మనం ఎందుకు కాదనాలని అనేక మంది నాస్తికులు ఈ అబద్ధ క్రీస్తు మతంలోకి వెళ్ళిపోతారు. అనేక మంది అద్భుతాలు, సూచక్రియల మీద ఆసక్తి కలిగిన వాళ్ళందరూ అటే వెళ్ళిపోతారు. మరి ఆ మహాశ్రమల కాలంలో అబద్ధ క్రీస్తు వశంలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి మనం స్థిరమైన పునాది వేసుకోవాలి. ఏంటి ఆ స్థిరమైన పునాది అంటే, దేవుని సత్యమును మాత్రమే నమ్మాలి. సత్యాన్ని బలపరచడానికి ఒక అద్భుతం జరిగినా ఆహ్వానించాలి. ఒక అసత్యాన్ని బలపరచడానికి 100 అద్భుతాలైనా సరే మనం నమ్మొద్దు. సత్యమా కాదా అని తేల్చి చెప్పడానికి అద్భుతాలు, సూచక్రియలు కాదు, లేఖనమే మనకు అవసరమని లేఖనాన్ని నమ్మే క్రైస్తవులుగా మారాలి.
కొంతమందికి ఎంతసేపు ఏంటంటే అద్భుతం జరిగితే అదే నిజమైన బోధ. పాస్టర్ గారండి ఆయన ఎంత అద్భుతాలు చేస్తున్నాడంటే, అద్భుతాలు చేయొచ్చు, అద్భుతాలన్నీ అబద్ధాలని నేను అనడం లేదు. అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలని నేను విమర్శించడం లేదు. ఈ అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు సత్యమునకు లోబడి ఉండాలి. లేఖన సత్యానికి భిన్నంగా చేసే అద్భుతాలని సూచక్రియల్ని మేము నమ్మము. ఎన్ని అద్భుతాలన్నా చేయనీయండి, లేఖనానికి వ్యతిరేకంగా. లేఖనం ఏం చెబుతుంది? పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నేల ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు, పూజలు పూజింపకూడదు, సాగిలు పడకూడదు. ఇదేంటిది? ఇది ఎన్నో ఆజ్ఞది? ఎన్నో ఆజ్ఞ అండి? ఏమో ఏదో అట్లా మాకెందుకంటారా? దేవుడిచ్చిన 10వ ఆజ్ఞలు, 10 ఆజ్ఞలలో 2వ ఆజ్ఞ. 2వ ఆజ్ఞ ఏం చెప్తుంది? ఏ విగ్రహమునకు నువ్వు సాగిలి. మరియం విగ్రహం లేదు అక్కడ, యేసుప్రభు విగ్రహం లేదు, యోసేపు విగ్రహం లేదు. మన వాళ్ళకి ఇంకా పిచ్చోదలేదు. ప్రార్థన చేసి అన్ని విషయాలకు దేవుడు కావాలి. వీళ్ళు తలనీళ్ళలు అర్పించాలంటే మాత్రం గౌరీపట్నమో లేకపోతే గుణదల వెళ్ళాలి. ఇంకా పిచ్చోదలలేదు. ఇంకా రేపు పొద్దున్న అబద్ధ క్రీస్తు పరిపాలనలు ఎలా నిలబడతారండి? ఏ విగ్రహానికి పూజించకూడదు, సాగిల పడకూడదు. అది మరియం విగ్రహం అయినా యేసుప్రభు విగ్రహం అయినా వద్దు. విగ్రహారాధన తప్పు అని బైబిల్ చెబుతుంది. బైబిల్ నమ్మేవాడు, బైబిల్ సత్యాన్ని నమ్మేవాడు విగ్రహారాధన చేయడు. మరి మరియం విగ్రహానికి ఎందుకు సాగిల పడుతావు? మరి అక్కడికి వెళ్ళి ఎందుకు గుండు కొట్టించుకోవాలి? అంత అవసరం ఏంటి? అంటే హాస్పిటల్లో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడేమో యేసు ప్రభు కావాలి, సంఘం కావాలి, పాస్టర్ గారు కావాలి, ప్రార్థన కావాలి. గుండు కొట్టించుకోవడానికి గుణదలు కావాలి. ఏం సార్, అక్కడికి వెళ్తేనే గుండు కొడతారు, ఇక్కడ ఎవరు కొట్టరు గుండు? పుట్టు వెంట్రుకలు తీయడానికి నీ ఇంటి పక్కన మంగళ షాప్కి వెళ్ళినా అలానే తీస్తారు, ఎక్కడన్నా గుండు ఒకటే. కానీ నువ్వు చేసే పని మాత్రం దేవుని దుఃఖపెట్టేది, దేవుని బాధ పెట్టే పని చేస్తుంది. సత్యం అందు ఆసక్తి లేదు, లేఖనం అందు ఆసక్తి లేదు వీళ్ళకి. ఇలా లేఖనం పట్ల ఆసక్తి లేని వారందరి మీదకు మోసం చేసే ఆత్మకు వచ్చేస్తుంది. అందరూ అబద్ధ క్రీస్తు వెనకాల వెళ్ళిపోతారు అంతే. ఎవడైతే మంకు పట్టుకుని లేఖనమే నాకు శిరోధారం, లేఖనాన్ని మించి నేనేది మాట్లాడి నేనేది చేయను, లేఖనం నాకు కావాలి, బైబిల్ చెప్పిన మాట నేను చేస్తాను, బైబిల్ బోధకు భిన్నమైన దానికి నేను దూరం అవుతాను అని స్థిరముగా ఎవరైతే నిలబడతారో వారే అబద్ధ క్రీస్తు పరిపాలనలో క్రీస్తు కొరకు సాక్షులుగా నిలబడతారు. వారితోనే వాడికి యుద్ధం, వారితోనే వాడికి పోరాటం. సార్, ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఎలా ఉండగలుగుతామండి? వారం వాక్య పరిచర్య జరుగుతుంది, వారం వింటున్నాం, బైబిల్ చదువుతున్నాం. మరి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటారు సంఘానికి? అంటే మొట్టమొదట వినండి అమ్మా, మీ చేతుల్లో ఉన్న బైబిల్ అన్నీ లాగేసుకుంటారు. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, ఎవడు ఎన్ని బైబిల్ లాగేసుకున్నా సరే ఒక బైబిల్ మాత్రం మా ఇంట్లో గొయ్యితో వేసి ఓ ఎనపెట్లు పెట్టి పాతి పెట్టేస్తాను అనుకునేవాడిని. ఇంకో విషయం చెప్పనా, బైబిల్లే కాదు ఇళ్ళల్లోంచి కూడా తరివేస్తారు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు అయిపోద్ది. డెమోక్రసీ లేదు అప్పుడు. నా హక్కుల కోసం నేను మాట్లాడతాను ఏదో అనడానికి లేదు, అవకాశం లేదు. రాచరికం, దుర్మార్గుడు పరిపాలనది, దుర్మార్గ పరిపాలన. ఆ పరిపాలనలో బైబిల్ ఉండవు, బైబిల్ లాగేసుకుంటారు. ఎవరికైనా పాస్టర్ గారు మీకు తెలీదు, మొబైల్ ఫోన్లో బైబిల్ ఉంటాయి కదా, మొత్తం మొబైల్ బైబిల్ యాప్లు మొత్తం అన్నీ తీసి పాడేస్తారు. ఇంటర్నెట్లో వేల ప్రసంగాలు ఉన్నాయి, ఏ ప్రసంగం ఉండదు. ఇంటర్నెట్ అంతా వాడి ఆధీనంలో ఉంటుంది. ఏది ఆన్ చేసినా ఏ యూట్యూబ్, అప్పుడు యూట్యూబ్ ఏ యూట్యూబ్ వస్తుందో తెలీదు.
ఆ చూపులన్నీ వాడినే చూపెడితే తప్ప ఇంకెవరిని చూపెట్టవు. వాక్యం లేదు అండి. పరిస్థితి అంతా చాలా ఘోరంగా ఉంటుంది. బోధించే బోధకుడు ఉండడు. చాలామంది పాస్టర్స్ హతసాక్షులు అయిపోతారు. కొంతమంది పాస్టర్స్ ఏమో వెనక్కి వెళ్ళిపోయి ఆ మతంలో కలిసిపోతారు. విశ్వాసులు చెట్టుకొకరు పుట్టకొకరని చెల్లా చెదరైపోతారు. ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఎదురవబోతున్నాయి. ఓ పక్క క్రైస్తవ సంఘం ఎలా ఉంటే, ఇజ్రాయేలీలు ఈడేమో దేవుని కుమారుడు అని చెప్పేసి చెబుతున్నాడు. మెస్సయ్య అయితే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతాడు? ఇక్కడ ఏదో జరుగుతుంది బ్రదర్, మనం తొందరపడొద్దు అని ఇశ్రాయేలీలు తొందరగా నిర్ణయం తీసుకోరు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళందరూ సమాలోచన చేసుకుంటూ ఉంటారు. అయితే మనం ఏమి ఇప్పుడు దండం పెట్టేసే పని లేదు కదా, మనల్ని గౌరవంగానే చూస్తున్నాడు. 7 సంవత్సరాలకు ఒప్పంద పత్రం ఉంది. దౌర్జన్యం ఏం చేయట్లేదు కదా, కంగారు పడొద్దు, నిదానంగా ఆలోచిద్దాం అని చెప్పి వీళ్ళు సమాలోచన చేసుకుంటూ ఉంటారు. క్రైస్తవ సంఘంలో ఇన్ని శ్రమలు వచ్చినా, గత వారం నేను చెప్పాను, తిండికి లోటు లేకుండా దేవుడు పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. 666 ముద్ర వేసుకుంటేనే తిండి గింజలు దొరుకుతాయి. ఆర్థిక వ్యవస్థ అంతా వాడి చేతుల్లోకి వెళ్ళిపోద్ది. ప్రపంచ వాణిజ్యం అంతా బబులోను ఆధీనంలో ఉంటుంది. అలాంటి సమయంలో క్రీస్తు సంఘాన్ని దేవుడు ఏలియాని పోషించినట్టు పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. అబద్ధ క్రీస్తు యొక్క ముద్ర వేసుకుని అన్నీ రెడీ చేసుకుని భోజనం సిద్ధం చేసుకుని అక్కడ పెట్టుకున్నప్పుడు అప్పట్లో కాకిల్ని పంపించాడు. ఇప్పుడు దేని పంపిస్తాడో తెలీదు. వండిన కూర సిద్ధం చేసినటువంటి రోటీలు లేకపోతే అన్నం గిన్నె ఎత్తుకొచ్చి మన ఇంట్లో పెట్టేస్తాడనమాట. వాడింట్లోనేమో బిర్యానీ ఉంటుందని మన ఇంట్లో పస్తు ఉందని అనుకుంటాం. పస్తుతో ఉన్నటువంటి నీ దగ్గరికి బిర్యానీ వస్తుంది. కడుపు నిండా తిని పడుకుందాం అన్న వాడి దగ్గరికి ఏమో దేవుడు పంపించిన శిక్ష వెళ్తుంది. లోకం అంతా హతలాకుతలం అయిపోద్దండి. మొత్తం ఆర్థిక పరిస్థితి, స్థితిగతులు అన్నీ తారుమారైపోతాయి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అలాంటి భయంకరమైనటువంటి శ్రమల కాలంలో సువార్త పరిచర్య కూడా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు రక్షింపబడిన ప్రజల కంటే ఆ దినాలలో అనేకులు ప్రభు దగ్గరకు వస్తూనే ఉంటారు. చర్చిలు లేవు, సువార్త దండయాత్రలు లేవు, మైకులు లేవు, మొబైల్ ఫోన్ సోషల్ మీడియా ద్వారా సువార్త లేదు. అయినా లెక్కింపలేనంత మంది ఆత్మలు ఎలాగొస్తారు? ఇదొక ప్రశ్న. సందిగ్ధ అవస్థలో ఉన్న ఇశ్రాయేలీలు ఆ సందిగ్ధ అవస్థలో ఉంటుండగా వారికి దారి చూపడానికి దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. 2 విషయాలు చెప్పాను. మొట్టమొదటి ఏం చెప్పాను? సువార్త చెప్పడానికి అవకాశం లేదు, కానీ అప్పుడు సువార్త ద్వారా అనేక మంది రక్షణలోకి వస్తారు. అప్పుడు ఎలా జరుగుతుంది అసలు? క్రీస్తు సువార్త సేవ విధానం ఎలా ఉంది? నేను చెప్తున్నాను కదా, సువార్త చెప్పడానికి డైరెక్ట్గా మైకులు పట్టుకుని వెళ్తే ఒప్పుకోవట్లేదు. మైక్ లేకుండా చెప్పండి. మైక్ లేకుండా చెప్పినా ఒప్పుకోరు. ఏమీ లేకపోయినా పని చేసి సెల్ ఫోన్ పెట్టిన సువార్త చెప్పేని ఇష్టం. ఎవడ వింటే ఆడు వింటాడు. దేవుని స్తోత్రం. కానీ అప్పుడు సోషల్ మీడియా వాడు ఆధీనంలో ఉంటుంది. మరి ఏం చేయాలి? వాడు ఎత్తులకు పై ఎత్తుగా దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. ఇశ్రాయేలు సమాజం సందిగ్ధ అవస్థలో ఉంది. సందిగ్ధ అవస్థలో ఉన్న ఇశ్రాయేలీలకు దారి చూపడానికి దేవుడు ఒక ద్వారం తెరవబోతున్నాడు. ఆ ద్వారం ఏంటి? ఇశ్రాయేలీల ప్రజల్లో దేవుడు చేయబోతున్న కార్యం ఏంటి? క్రీస్తు సంఘంలో జరిగించబోతున్న దేవుని మహత్త ఏంటి? మనం వచ్చే వారం తెలుసుకుందాం. అయితే ఈ వారానికి ఒకటి నేను చెప్పి ముగిస్తున్నాను. అదేంటంటే, అద్భుతాలు సూచక్రియలను పరుగులు పెట్టకండి, సత్యము కొరకు వెతకండి. అద్భుతం జరిగితే జరగవచ్చు, జరగకపోయినా నష్టం లేదు.
నేను సత్యమును మాత్రమే నమ్ముతానని మంకుపట్టు పట్టుకుని నిలబడండి. అబద్ధ క్రీస్తు పరిపాలనలో క్రీస్తు కొరకు సాక్షులుగా జీవిస్తారు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన సమయం. త్వరగా అందరూ మోకాళ్ళు వేయండి.